అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మి బాధతో ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో విహారికి క్రిష్ కలుస్తాడు కదా. క్రిష్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి విహారీ వస్తాడు. అదే సమయానికి బామ్మ బయటికి వస్తుంది. విహారీ బాబు, ఎలా ఉన్నావు బాబు అని ఈ విధంగా అడుగుతుండగా, బాగున్నాను బామ్మ. అవును, మీరిక్కడ? ఓ నేనా, వీడు నా మనవడు. మీ మనవడా? ఆ రోజు నీ ప్రాణాలు కాపాడింది చూసావా? ఇక నా మనవరాలు సిరి కొడుకు. ఓహో అవునా, సరే ఇక నేను బయలుదేరుతాను, ఆఫీస్కి టైం అవుతుంది. అయ్యో బాబు, ఇందాక వచ్చావు కదా, మళ్ళీ వెళ్ళడం ఎందుకు? కాసేపట్లో నా మనవరాలు వస్తుంది, తనని కలిసి వెళ్ళు. ఎప్పుడు మిమ్మల్ని కలుద్దామన్నా ఇక తను కూడా ఏదో ఒకటి పని పడుతూనే ఉంది. అంతేకాకుండా మీరు కూడా తనని కలవాలనుకుంటున్నారు కదా. ఓ ఆల్రెడీ నీకు తెలుసా అమ్మమ్మ? తెలుసు నాన్న. నువ్వు పుట్టకముందే ఈ బాబుగారిని మీ అమ్మ కాపాడింది. ఓ అవునా, అంతేకాదు నీకు చిన్నప్పుడు నీ మెల్లో ఈ బాబుగారు ఒక చైన్ వేశాడు గిఫ్ట్ లాగా. అది మీ అమ్మ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది అని విధంగా అన్న తర్వాత, అంటే నువ్వు నీ పుట్టక ముందే నువ్వు నాకు ఫ్రెండ్ అయ్యామన్నమాట. సరే సూపర్ మ్యాన్, ఇక ఇందాక వచ్చావు కదా, మా అమ్మను కూడా కలిసి వెళ్ళొచ్చు కదా ప్లీజ్ అని అన్న తర్వాత, సరే అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తాను. ఈలోపు రోడ్డు మీద సరుకులు పట్టుకొని బాధతో లక్ష్మి వస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా పద్మాక్షి ఇంటికి వెళ్తుంది. అదే సమయానికి ఇక సిరి హారతి ఇచ్చి అందరినీ, అదే సమయానికి పద్దు వెళ్తుండగా, పద్దు హారతి తీసుకో వెళ్ళు అని అన్న తర్వాత కోపంతో తను లోపలికి వెళ్తూ ఉంటుంది. అదేంటి వదిన అంత కోపంగా వెళ్తుంది? సరే అమ్మా, నువ్వు హారతి ప్లేటు లోపల పెట్టిరా, టిఫిన్ చేస్తూ కానీ. సరే గ్రాని అని లోపలికి వెళ్ళి హారతి ప్లేటు పెడుతుంది. అసలు పద్దేంటి అంత కోపంగా ఉంది అని లోపలికి వెళ్తుంది. ఏంటి పద్దు అంత కోపంగా ఉన్నావు? అమ్మో, ఇది ప్రశ్నలతో నన్ను చావ కొడుతుంది. అబ్బే ఏం లేదమ్మా. లేదు పద్దు, నువ్వు కోపంగా ఉన్నావంటే దానికి ఏదో రకంగా కారణం ఉంటుంది. ఏం లేదని చెప్పాను కదా, ఎందుకు ఊకే నశ పెడుతూ ఉంటావు అని విధంగా అంటుండగా అటువైపుగా వెళ్తున్న సహస్ర లోపలికి వస్తుంది. ఏంటమ్మా నా కూతురు మీద గట్టిగా రంకెలేస్తున్నావు అని అంటుండగా, ఏం లేదులే, తలనొప్పిలేస్తుంది, అయినా నీ కూతుర్ని తీసుకొని బయటికి వెళ్ళు. అదేంటమ్మా, అమ్మమ్మ మనవరాలు బాండింగ్ అదోలా ఉంటుందని చెప్పేసి అనుకుంటారు, కానీ ఎప్పుడు చూసినా నా కూతుర్ని ఇక ఏదో ఒకటి ఇరిటేట్ పడ్డట్టుగా మాట్లాడుతూ ఉంటావేంది? ప్రతిసారి గమనిస్తూనే ఉన్నా. అయినా సిరి, ఈ పూజలేంటమ్మా? హాయిగా జల్స చేస్తూ స్కూల్కి వెళ్ళి హ్యాపీగా చదువుకోవాలి. అమ్మా నువ్వు పూజలు చెయ్యవు, నన్ను చెయ్యనివో, అయినా పూజలు చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు కదా. చిన్నపిల్లలు దేవునితో సమానం, అలా మేము చేస్తే తప్పేముందమ్మా. రోజు రోజుకి నీ చాదస్తం ఎక్కువ అవుతుంది. సర్లే, నేను బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ని కలవాలి. అదేంటమ్మా ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ అని అని అంటుండగా, ఏంటి నా కూతురికి ఎదురు చెప్తున్నావు? ఓహో, నీ కూతురికి ఎదురు చెప్పానని చెప్పేసి ఇప్పుడు నువ్వు నా మీద రెంకలేస్తున్నావా? పద్దు జాగ్రత్త. ఏంటి నాకే జాగ్రత్త చెప్తున్నావు అనే విధంగా పాప మీద చేయెత్తుతుండగా అదే సమయానికి యమున వస్తుంది. ఏంటి వదిన, చిన్నపిల్లని చూడకుండా తన మీద అలా చేయెత్తుతున్నావు? దీనికి రోజు రోజు గార్వం ఎక్కువ అవుతుంది, అది నీదే. అయినా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంటి ఈ మాటలు అనే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. చిన్నపిల్ల అయినా శాస్త్ర ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు అత్తయ్య, చిన్న ఫంక్షన్ ఉంది, అలాగే ఫ్రెండ్స్ని కలవాలి. రోజు ఇదేనా? కనీసం విహారి గురించి పట్టించుకుంటున్నావా? వాడు ఏం తింటున్నాడో ఏం పోతున్నాడో, రోజు ఫ్రెండ్స్ అని చెప్పేసి అలా బయట తిరగడమేనా? ఏంటి బాగా నోరు తెస్తుంది నా కూతురు మీద. అయినా వాడు ఏమో దీన్ని పట్టించుకున్నట్టుగా ఇప్పుడు వాడిని ఇది పట్టించుకోవాలనా? భార్య అని ఒకతుంది, అంతేకాకుండా నాకంటూ ఒక కుటుంబం ఉంది, వానికి తెలుస్తుందా వాడిని ఇది పట్టించుకునడానికి? అయినా నా కూతురు తప్పేం లేదు, తప్పంతా నీ కొడుకుదే. ఏదైనా చెప్పాలనుకుంటే వాడికి చెప్పుకో. సహస్ర, నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు కదా,
వెళ్ళు అని చెప్పేసేసరికి రామ్మ సిరి నువ్వు టిఫిన్ చేస్తూ కానీ అని చెప్పేసి కోపంగా చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. చా ఈ పిల్లతోని రోజు రోజుకి చాదస్తమవుతుంది. నిజం చెప్పలేను, నిజం చెప్తే నా కుదిరి జీవితం ఏమవుతుందని అదో బాధ. అసలు దీన్ని చూస్తూ ఉంటే ఆ లక్ష్మి చూసినట్టు ఉంటుంది. ఆ పోలికలు, ఈ మాటలు, ఆ రక్తమే కదా, మరి ఏం బుద్ధులు వస్తాయి. నా కూతురికి చెప్తే ఇక లేనిపోని గొడవలు. అంతేకాకుండా అమ్మో నా గొంతు పట్టే చంపేస్తుంది అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరోవైపు ఇక నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. ఇక బామ్మ నేను వెళ్ళొస్తాను, ఆఫీస్ టైం అవుతుంది. అది కాదు బాబు, ఇంకాసేపట్లో వస్తుంది, ఒక్క నిమిషం ఆగు బాబు, ఒకవేళ నేను చూసేస్తానని చెప్పేసి బామ్మ మంచిలు ఇచ్చి కాఫీ పెట్టించి బయటికి వెళ్తుంది. ఈలోపు సిరి బయట నుంచి వెళ్ళి ఎండకు వస్తూ ఉంటుంది. అదేంటమ్మా సరుకులన్నీ అలాగే ఉన్నాయి, ఇక ఏదోలా ఉంది మొహం అంతా. ఏం లేదు బామ్మ, సరుకులు ఇలాగే ఉండిపోయి ఎవరు తీసుకోలేదు. ఏం జరిగిందమ్మా? ఆ వడ్డీల శకుంతల ఎవరిని తీసుకోకుండా వాళ్ళ కుటుంబాన్ని మధ్యలో పెట్టుకొని షాప్ ప్రతి ఒక్కరిని బెదిరిస్తుంది. నాకు ఎదురు తిరిగి కూడా నువ్వు ఇక్కడ ఉండలేకుండా చేస్తాను, ఇక నువ్వు సరుకులు అమ్మడానికి వీలని బెదిరించింది బామ్మ. అయ్యో ఇప్పుడు ఎలా? సరే కానీ అమ్మ, ఆ రోజు నువ్వు కాపాడవే, ఆ బాబు వచ్చాడు. ఏ బాబు? అదే ఆ రోజు నువ్వు హాస్పిటల్లో తీసుకెళ్ళి కాపాడవే అనేసరికి లక్ష్మి గుండెలు పగిలిపోతాయి. ఎవరొచ్చారు బామ్మ? అయ్యో నువ్వు లోపలికి రమ్మా, ఈలోపు సూపర్ మ్యాన్ అమ్మ వచ్చినట్టుంది, నేను తీసుకొస్తాను నాగు అని చెప్పేసి వెంటనే ఇక క్రిష్ బయటకు వస్తాడు. అమ్మ వచ్చావా, త్వరగా రా అమ్మ, ఇక నా సూపర్ మ్యాన్ చూపిస్తానని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నా. ఇక నా హీరో ఎంత చక్కగా ఉంటాడో తెలుసా. అమ్మో విహారి గారు ఇక్కడ రావటం ఏంటి, అసలు ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు. ఆ రోజు కాపాడింది విహారి గారిని, ఇక్కడ వైజాగ్లో విహారి ఉండడం ఏంటి అని తడబడుతూ ఉంటుంది. పర్లేదు బామ్మ, నేను తర్వాత కలుస్తలే. అమ్మ ప్లీజ్ అమ్మ, తను బిజినెస్ పని మీద ఆఫీస్కి వెళ్ళేటోడు, నేను మరీ రిక్వెస్ట్తో ఇక ఉన్నాడమ్మా, ప్లీజ్ రా అని చెప్పేసి వెంటనే చేపట్టుకొని లోపల తీసుకెళ్తుంది. కొంగు కప్పుకుంటుంది. ఇక తనే మా అమ్మ అనేసరికి నమస్కారం అండి, నమస్కారం అని చెప్పేసి ఈ విధంగా కూర్చోంటుంది. అయ్యో దేవుడా ఏంటి పరీక్ష, ఇప్పుడు విహార్ గారు నన్ను చూస్తే ఇంకేమన్నా ఉందా, అసలు ఎన్ని సమస్యలకు ఎన్ని సమాధానం చెప్పాల్సి వస్తుందో. అదేంటి సిరి అలా కొంగు కప్పుకున్నావు? అబే ఏం లేదు బామ్మ, ఎండ కొట్టింది కదా, తలంతా భారంగా ఉందని చెప్పేసి ఇక అలా కొంగు కప్పుకున్నాను. ఓ అవునా, సరే అండి. ఆ రోజు మీరు నన్ను కాపాడారు కదా, ఎప్పుడు బామ్మ చెప్తూ ఉండేది, కానీ ఈరోజు మిమ్మల్ని కలిసే అవకాశం దొరికింది. ఆ రోజు కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఈ విధంగా విహారి లక్ష్మికి చెప్తూ ఉంటుంది. అదే సమయానికి లక్ష్మి పర్లేదండి, అంత పెద్ద మాటలు అవసరం లేదు, ఒకరికొకరు సాయం చేసుకుంటూ తప్పేముందండి అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే బామ్మ నేను బయలుదేరుతా, వెళ్ళొస్తాను సిరి అని చెప్పేసి ఈ విధంగా బయలుదేరిన తర్వాత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. అవును ఈ సరుకులన్నీ ఏంటి అని చెప్పేసరికి ఇక మేము ఇలా తను చేసి కష్టపడి తన కొడుకును చదివించుకోవడానికి ఈ సరుకులన్నీ తయారు చేసి షాప్లో వేసేస్తుంది. కానీ ఒక శకుంతల ఆవిడ ఈ సరుకులన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో నీ సరుకులు ఇవ్వద్దని బెదిరించిందట బాబు. ఇప్పుడు ఏ ఆధారం లేదు. అవును సిరి మీరేం చదువుకున్నారు? అప్పుడు వెంటనే బీటెక్ చదివానని చెప్పేసి లక్ష్మి అంటుంది. ఓ అవునా, అయితే ఇదిగో నా విజిటింగ్ కార్డ్, ఇక్కడే మా ఆఫీస్ ఉంది, మీరు వచ్చి ఒక్కసారి కలిస్తే ఆ తర్వాత మీరు జాబ్లో ఏ జాబ్ కావాలనుకుంటున్నా దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేస్తాను. ఇలా బాబును పట్టుకొని ఈ చిన్న చిన్న వ్యాపారాలు సెట్గా ఇంత చదువున్నావు కదా అని ఈ విధంగా అనేసరికి వెంటనే సరే చెప్పేసి విజిటింగ్ కార్డ్ తీసుకొని బయలుదేరుతుంది. అదే సమయానికి విహారి ఫోను అక్కడే ఉండిపోతుంది. ఒక్కసారిగా ఇక తన కొంగు కప్పుకున్న ముసుగు తీస్తుంది. అమ్మో ఈరోజు ఇలా బయటపడ్డాను, కానీ ఎప్పటికైనా ఎదురుపడక తప్పదు కదా అని కంగారు పడుతుంటుంది. లోపలికి కారు దగ్గరికి వచ్చేసరికి చేతిలో ఫోన్ కనిపించదు. అయ్యో ఫోన్ అక్కడే మర్చిపోయాను కదా అని చెప్పేసి లోపలికి వచ్చేసరికి లక్ష్మి ఎదురు పడుతుంది. ఒక్కసారిగా
లక్ష్మి చూసి విహారి గుండెలు పగిలిపోతాయి. వెంటనే లక్ష్మి ఏం చేయాలో అర్థం కాదు. లక్ష్మి అని చెప్పేసి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాత మరి ఆ తాళి తీయమని విహారి అడుగుతాడా?